హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇప్పుడు మనం చూసే ఈ టెంపుల్ హైదరాబాద్ ఎల్బీ నగర్లో అల్కాపురిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది కంచి కామకోటి పీఠాధిపతి వాళ్ళ ట్రస్ట్లో నడుస్తున్న దేవాలయం. చాలా బాగుందండి గుడి, చూడాల్సిన దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వరుడు మాత్రమే కాదు, శివుడు కూడా ఉన్నాడు. చాలా బాగుందండి. చక్కగా స్టెప్స్ పెట్టి కట్టారనమాట. ఇగో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి ఫస్ట్ ఎంట్రీ కౌంటర్ అనమాట. ఇది టిక్కెట్లు అవి అమ్ముతున్నారు. రకరకాల కళ్యాణోత్సవాలు అన్నీ చేస్తారటండి. ఇది పక్కన ఉన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధి. ఇది ఎంత పెద్ద మెయిన్ రోడ్లో ఉంది అంటే టెంపుల్ అందరికీ తెలుస్తుందండి. అందరికి తెలియని వాళ్ళు ఉండరు బహుశా. టెంపుల్ చాలా బాగుంది చూసారా. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇది పక్కనే కృష్ణ దేవాలయం కూడా ఉంది. కృష్ణుల వారు కూడా. ఇది చూడండి వినాయకుడు ఫస్ట్ విఘ్నేశ్వర దర్శనం. పెరుమాళ్ చూసారా ఎంత బాగున్నారో. స్వామివారు చాలా బాగున్నారండి. అన్ని కళ్యాణోత్సవాలు, అన్నప్రాసనలు, అన్ని రకాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ చుట్టూ ప్రాంగణం అంతా ఇదన్నమాట. ఎంత బాగుందో చూసారా. టెంపుల్ ప్రశాంతంగా ఉందండి. చక్కగా అమ్మవారు గోదాదేవి సమేత మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. చాలా బాగుందండి గుడి. ఒక్కసారైనా చూడవలసిన గుడి అన్నమాట. ఆ నియర్ బై ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టం అండి. ఎందుకంటే విశేషంగా యాక్చువల్గా శివుడు వెంకటేశ్వర స్వామి ఒకే టెంపుల్లో ఉండడం చాలా విశేషం అండి. ఆ గుడికి ఉన్న ఇది ఇంకా దేనికి ఉండదన్నమాట. చాలా విశేషం, చాలా మహిమాన్వితంగా ఉంటుంది టెంపుల్. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అంటారు కదా, అమ్మవారు గోదాదేవి అన్నమాట. కాకపోతే నేను వెనకాల కొంచెం మెట్లెక్కితే శివుడు ఉన్నాడు అనమాట. చూసారా శివలింగం చక్కగా అలంకరణ చేశారు. చాలా బాగుంది. అందులో ఇవాళ కార్తీక సోమవారం కదండి. పక్కనే పార్వతీదేవి, కింద విశాలాక్షి అమ్మవారు అండి. పార్వతీదేవి కాదు, విశాలాక్షి అమ్మవారు అనమాట. శ్రీచక్రం ఉంది చూసారా. శ్రీచక్ర కుంకుమార్చన చేస్తున్నారు. షట్టర్ వేసేసి ఉందని నేను ఊరికే లోపల నుంచి తీసాను అనమాట. తీనివ్వట్లేదు, అందుకే కొంచెం స్పీడ్గా స్క్రాల్ అవుతుంది. చాలా బాగుందండి. ఎవరన్నా ఆ ఏరియాకి వెళ్తే గనక తప్పకుండా దర్శనం చేసుకుని రండి. మెయిన్ ఏంటంటే శివుడు వెంకటేశ్వర స్వామి ఒకే టెంపుల్లో ఉండడం అనేది చాలా విశిష్టం అన్నమాట. ఇది అయ్యప్ప స్వామి వారి సన్నిధి అండి. పక్కన శివుడిని పెట్టారనమాట. ధ్వజస్తంభం పక్కన చిన్న తులసి కోట ఉంది చూసారా ఎంత బాగుందో. ఇది పక్కనున్న కృష్ణ దేవాలయం అండి. ఇందాక చెప్పాను కదా, కృష్ణుడు అనమాట. ఫ్లూట్ ఉంది చేతిలో. ఇక్కడ కూడా తీయనివ్వట్లేదు, కానీ ఊరికే అలా దూరం నుంచన్నా ఈ గుడి ఆనమాలు పెట్టుకుని దర్శనానికి వెళ్ళగలుగుతారు ఎవరన్నా అని తీసానమాట. అది ఆంజనేయ స్వామి వారి గోపురం. ఇటు పక్క విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనమాట, వినాయకుడు ఉన్నాడు. ఇది కూడా ఎంత బాగుంది చూసారా. ఈ గుడికి ఆ గుడికి జస్ట్ ఒక 5 minutes వాక్ అండి. ఒకే మెయిన్ రోడ్లో లెఫ్ట్లో పక్క మెయిన్ రోడ్లో ఉన్న టెంపుల్ అనమాట. స్వామివారు చాలా బాగున్నారు ఇక్కడ కూడా. ఈ గుడి కూడా చాలా